జై శ్రీరామ్. లేట్ అయిపోయింది. హరే కృష్ణ, రాధే కృష్ణ. జై శ్రీరామ్. గుర్తుపట్టారు లోపల అశ్విన్ ఆలస్యం చేశామా? ట్రాఫిక్ ఎలా ఉంది? హైదరాబాద్ దక్ష్ చెల్లి పేరు ఏం పేరు? మా అదృష్టమైన నిజంగా ఇలా బహుశా ఇది మాకు ఫస్ట్ సత్సంగం ఇలాంటిది. సో కాబట్టి మేము వెరీ వెరీ హ్యాపీ హియర్. సో ఇలాంటివి ఇంకా రావాలని మీ ఆశీస్సులు మేము తీసుకోవాలని మీ ప్రవచనాల ద్వారా మా కాలనీ మా వెసల్ల ఓట్స్ కమ్యూనిటీకి చాలా మేలు జరగాలని జరుగుతుందని కూడా నమ్మకం మాకు. ఈ గురించి విన్నాము, చాలా వీడియోస్లో చూశాను కూడా. వచ్చిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నాకు చెప్పాలంటే ఒకప్పుడు పెద్ద దైవభక్తి ఉండేది కదండి. అమ్మగారు దండం పెట్టుకోమంటే దండం పెట్టుకున్నామని, గుడికి వెళ్దామని. ఒక ఏజ్ వచ్చాక కొంచెం మన గురించి మనం తెలుసుకుందాము అని ఆలోచించుకునే టైంలో గురుగారిది, చాగంటి గారిది, అందరిది అలా వీడియోస్ చూస్తూ కాస్త దైవ మార్గం పట్టుకున్నాను. అదే టైంలో ఒకేసారి స్వామీజీ గారు మా ఫ్లైట్లో వస్తుంటే ఎయిర్పోర్ట్లో కనిపించారనమాట. అయితే నేను మంచిగా యూనిఫామ్లో అన్నీ ఉన్నాను. వెళ్ళి స్వామి గారు కాలు పట్టుకొని, స్వామి గారు ఒక్కసారి మా కమ్యూనిటీకి మీరు రావాలి, మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ కావాలి అని నేను అడిగాను. అంత తొందరగా ఆయన ఒప్పుకుంటారని నేను అనుకోలేదు. కానీ నేను గుర్తుపెట్టుకొని నేను హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తాను నాన్న అని చెప్పారు. అదే మాటను నిలబెట్టుకొని స్వామీజీ గారు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మా అందరి తరపున. సో మీరు వస్తారని చెప్పినప్పుడు కాలనీలో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెసల్ అవుట్స్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో కొంచెం మీరు బయట చెప్పే ప్రవచనాలు మా అందరికీ చెప్తే మేమందరం చాలా సంతోషిస్తాము. మా ఆహ్వానాన్ని ఒప్పుకొని వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్య అతిథి గారు స్వామీజీ రాధా మనోహర్ దాస్ గారు. ఇస్కాన్లో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి. ఆయన బోధకుడు మరియు సంస్కర్త. ముఖ్యంగా భగవద్గీత మరియు శ్రీకృష్ణుని బోధనను ప్రచారం చేయడంలో చాలా ప్రసిద్ధి చెందారు ఆయన. సో అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్య ఈరోజు మన ఆహ్వానం మేరకు వచ్చారు. ఆయన ఇస్కాన్ వ్యవస్థాపకుడు. పాద శిష్యుడిగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి భక్తి మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఆయన్ని వేదిక మీదకి వచ్చి మమ్మల్ని ఉద్దేశించి ప్రవచనాల్లో మమ్మల్ని పునీతుల్ని చేయమని, మాకు ఆశీస్సులు ఇవ్వమని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తులసి దేవుడికి వేయాలి. ఇద్దరు కలిసి
అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి మనం శరణాగతి భావంలో భగవంతుడి మంత్రం చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. అలాగే ఇలా సత్సంగం జరిగేటప్పుడు మనం మానసికంగా బలపడ్డం అనేదే ప్రధానం. కాబట్టి మనం ఒక 11 సార్లు మంత్రాన్ని జపం చేద్దాం. 11 సార్లు ఓంకారాన్ని ప్రణవాన్ని జపం చేద్దాం. అందరూ దీర్ఘంగా గాలి పీల్చుకుంటూ చెప్పండి నాతో పాటుగా. ఓ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృచ్ఛోర్మా అమృతంగమయ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. శ్రీరాఘవం దశరథాత్మజ అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం రామం నిశాచర వినాశకరం నమామి. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభాను
సుతే దేవి ప్రణమామి హరిప్రియే స్వోచ్ఛిష్ట మాలిక గంధ బంధూర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయ గోదాయై తస్య మంగళం. గోవింద గోవింద గోవింద. ఓం అజ్ఞానంతిమ్నాన్నస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాన్ని ప్రచారణే విశేష సుందరవాది పాశ్చాత్య దేశాలే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద జయ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భారత్ మాతా కీ, వృందావన విహారీ లాల్ की, గిరిరాజ్ గోవర్ధన భగవాన్ की గోవింద. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈ మంచి కాలంలో మంచి సమయంలో కలవడం. మంచి కాలం అంటే ఏమిటి? మంచి పని చెయ్యాలి అనిపించిందంతా మంచి కాలమే, మిగిలిందంతా మనందరికి తెలుసు. కాలం కలికాలం, ప్రస్తుతం చలికాలం, ఎన్ని విన్నా మారకపోతే తెలుసు కదండి తెలుగులో పోయేకాలం. నేను ఎందుకు అన్నం మీతో చెప్తాను మరి, అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా తమకి అంటే సీతాదేవి అంటుంది రావణాసురుడితో, వాడు తీసుకొచ్చి చూడు ఎలా ఉందో అని ఏదో వాడి బిల్డప్ అంతా బిల్డింగ్ అంతా చూపిస్తారు కదా. ఆ బిల్డప్ బిల్డింగ్ చూపిస్తే సీతాదేవి ఏమంటుందంటే, నువ్వు సూదితో కంటిలో నలుసు తీసుకోవడానికి దొరదొస్తే గోక్కుంటా, సూదితో గోక్కుంటే ఏమవుతుందని కనుగోదు. నువ్వు నిప్పులు గొడ్డలో మూట కట్టి తీసుకెళ్తున్నావు అంటూ, అంటే నువ్వు ఎవరితో గేమ్ ఆడుతున్నావు? భస్మహ, నిన్ను నేను నశింపజేయగలను, కానీ రాముడే రావాలి, భారతీయ స్త్రీగా నేను ఎదురు చూస్తాను అని ఆవిడ అలా భరించి. నేను ఇది ఎందుకు పోల్చానంటే, అసలు మీరు ఇప్పుడు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నేను రామాయణంలో సీతాదేవి చెప్పిన మాట చెప్పి 4 AM బిర్యానీ గురించి మాట్లాడతాను. ఆ సంబంధం ఉందా? సంబంధమే లేదు. కానీ మీరు అర్థం చేసుకోవాలి, వాడి మీద ప్రేమ ఉంటే సీతాదేవిని తీసుకురాకూడదు. ఇప్పుడు 4 AM బిర్యానీ తినేటువంటి వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉంటే అది రాకూడదు కదా. నాలిక చాలా వాగుతుంది, చాలా అడుగుతుంది. బాధ్యత లేని, అంటే అందరినీ అంటలేస్తున్నా, బాధ్యత లేని ఆకలి కొడుకు లాంటిది నాలిక, బాధ్యతలన్నీ మోసే పెద్ద కొడుకు లాంటిది పొట్ట. బిర్యానీ పొట్ట అడిగిందా? సమోసా పొట్ట అడిగిందా? ఐస్ క్రీమ్ పొట్ట అడిగిందా? అడిగింది ఎవరు? పోనీ ఏదో రెస్పాన్సిబిలిటీ ఉందా దానికి అంటారు. అంతేనా? మీరు ఒక ఉదాహరణ ఏంటి వెనక చూస్తున్నారు? ఎందుకండి మీరు భలేవారిగా ఉన్నారు. నేను ఏదో అంటే వెనక చూసేస్తున్నారు, సరిపోయింది. ఇలాంటప్పుడు చెప్పలేను మా గొప్పగా. సరే నాన్న, నేను మళ్ళీ చాలా పాయింట్స్ మిస్ అయిపోతాను. మనం మనని ప్రేమించుకుంటే దాదాపు ఒక 15 ఏళ్ల క్రితమే 20 ఏళ్ల క్రితమే రాజీవ్ దీక్షిత్ పేరు వినే ఉంటారు. వారు, మీరు నెట్లో కూడా దొరుకుతుంది, హిందీలో తెలుగులో, అద్భుతం, చాలా మెజర్డ్, చాలా అద్భుతమైనటువంటి మంచి భాషతో చాలా బాగా హిందీలో కానీ మీరు ఏది ఎంజాయ్ చేస్తే అది. రాజీవ్ దీక్షిత్ లెక్చర్స్ అబౌట్ కంట్రీ, అబౌట్ హెల్త్, అబౌట్ వెల్త్, సో మెనీ టాపిక్స్ ఆర్ దేర్. వారు చెప్తారు, పెళ్ళికో దేనికో ఫంక్షన్కి వెళ్తాం, ఏవో పదార్థాలు రకరకాలు పెడతారు.
లాస్ట్లో ఏం పెడతారు? ఏం సార్ అంత ఫాస్ట్ రిప్లై? కానీ మీరు ఆన్సర్ ఇవ్వండి, కానీ అది మాత్రం తిరగదు. ఆయన అంటారు, ఇన్ని వేడివేడి పదార్థాలు పెట్టి లాస్ట్లో ఐస్ క్రీమ్ ఇస్తే సర్వనాశనం, ఇదే పదం వాడేది, సర్వనాశం. వేడివేడి పదార్థాలు తినడం ఏమిటి, దాని మీద చల్లగా మెసేజ్ పెట్టండి. పాపం కొండాపూర్ వాళ్ళకి నేను కూడా వెతుక్కున్నాను ఇప్పటికి కూర్చుని, స్వామిజీ మీరు వచ్చి వెళ్ళిపోయారు మాకు చెప్పలేదంట. అలా చాలా వాళ్ళలో అదే జరుగుతుంది. సో మనకి మన మీద ప్రేమ లేకపోవడమే ప్రపంచంలో పెద్ద లోటు అని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు నిన్నే నువ్వు ప్రేమించుకోకపోతే ఇంకా నువ్వు భార్యని, పిల్లల్ని, ఊళ్ళో వాళ్ళని, దేశాన్ని ఎక్కడ ప్రేమిస్తావు? ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. దిస్ షుడ్ బి అవర్ బిగ్గెస్ట్ స్లోగన్. కొంచెం బాధాకరం, కానీ చెప్పకపోతే తెలియదు కాబట్టి మీలాంటి మంచి వాళ్ళతో ఈ మంచి కాలంలో అది పంచుకోకపోతే పద్ధతి కాదు కాబట్టి పంచుకుంటాం. ఏదో వీడియో. అమ్మ అందరూ తెలుగేనా? ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్? ధన్యవాదాలు. వీలైనంత మట్టికి మనం సత్తిపండు తెలుగు అన్నం తింటూ తెలుగు భాషలో మాట్లాడుకుందాం. భలే అర్థం అయిపోయింది కదా, అది కావాలి. సో మనం మంచి కాలం మంచి విషయాలు మాట్లాడుకోవాలి. మనలో ఉన్నటువంటి దోషాలు అవన్నీ సరి చేసుకోవడానికి ఇది ఒక వేదిక కావాలి. నిన్నట్లాగే ఇవాళే ఉంటే ఎలా, ఇవాళలాగే రేపు ఉంటే ఎలాగా? ఎనాలిసిస్ చేయండి. సీతాదేవి దగ్గర నుంచి నేను నేర్చుకున్నదైతే అది. అమ్మవారు, రాముల వారి భార్య, దశరథుడు కోడలు, ఇదంతా తర్వాత. నా దృష్టిలో షీది గ్రేట్ ఎనాలిసిస్ట్ అంతే. నేను చెప్తాను వివరం. ఆ వివరం చెప్పే ముందు ఒక మేక దగ్గరికి వెళ్దాం. ఓ వీడియో, మేక కడుపుతో ఉంది, వాడు స్లాటర్ హౌస్లో కట్ చేశాడు. దాని తల అలా కట్ చేయగానే దాని కడుపులోంచి ఆ పిండం బయటకు వచ్చింది. దాన్ని అంతా వీడియో తీసి పెట్టాడు. మన కర్మకి అది అలా పడిపోయింది. దాన్ని తీసి బయట పెట్టాడు వేరే మేకల దగ్గర. అది మరి ప్రకృతి డిజైన్ చేసిందిగా, అది నిలబడింది. పోన్లే వాళ్ళ అమ్మ ఎవరో దీనికి తెలియపోయినా దీనికి బతికే నూకలు ఉన్నాయిలే, గడ్డి పూసలు తింటుందిలే అనుకుంటారు, చూసిన వాళ్ళు అనుకుంటారు. బట్ దాని జీవితం 9 గంటలు అంతే. మళ్ళీ దాన్ని కూడా వేసేసాడు. నాకేం గుర్తొచ్చిందంటే న్యూటన్ చెప్పింది గుర్తొచ్చింది. ఏం చెప్పాడు ఆయన? ఈ 2 కాళ్ళ వాళ్ళు భూమిని ఖాళీ చేస్తే భూమండలం ప్రశాంతంగా ఉంటుందని చెప్పాడు. మీరు అర్థం చేసుకోవడానికి ఒక శాంపిల్ చెప్తారు. మనకి కోవిడ్ వచ్చింది, అప్పుడు ఈ 2 కాళ్ళ వాళ్ళంతా లోపల ఉన్నారు. 4 కాళ్ళవి అవి బాగా తిరిగినాయి, నదులు అవి ప్రశాంతంగా శుభ్రంగా తయారైనాయి, ఆక్సిజన్ లెవెల్స్ చాలా బాగున్నాయి. మీరు గమనించారా? అప్పుడు తిరుమల కొండల్లో జింకలు వచ్చినాయి, చాలా ఊళ్ళల్లోకి వాటి ప్రదేశాల్లోకి అవి ప్రశాంతంగా తిరిగినాయి, పక్షులు తిరిగినాయి. యు బిలీవ్ మీ ఆర్ నాట్, నేను బృందావనం ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా యమునలో స్నానం చేయాలి. యమున ఎవరి చెల్లెలు? యముడు చెల్లెలు. యముడు యమ ద్వితీయ అంటారు. అన్నగారు వస్తారు చెల్లింటికి భోజనం పెడుతూ. అయితే యముడిని కాలుడు అంటారు. ఏమంటారు? కాలుడు. మరి తెలుగులో టైంని ఏమంటాం? కాలము. అలాగే సినిమా వచ్చింది గుర్తుందా? కాలపాని. కాల అంటే నలుపు, కాలం అంటే నలుపు, కాలుడు అంటే నల్లని వాడు. ఈ నల్లని వాడి చెల్లెలు కూడా నల్లగానే ఉంటుంది. అయితే మన దురదృష్టం, మన నదులన్నింటినీ నాశనం చేయడంలో ఫ్యాక్టరీలు వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేటువంటి నీచ్, ఆ తర్వాత పదాలు నేను వాడను. అందువల్ల యమున మామూలుగానే నల్లది. మేము బృందావనం వెళ్తే అది ఢిల్లీ పై నుంచి వస్తుంది కదా, దానికి తోడు బృందావనంలో డ్రైనేజీలు కూడా మన కళ్ళ ముందే కలిసిపోతాయి.
మీరు నమ్మండి, 25 ఏళ్లలో 2 సార్లు స్నానం చేస్తాను నేను. ఏం చేయాలో అర్థం కాలే. సరే, గత 25 ఏళ్ళలోకి 23 సార్లు చేస్తుంటే 22 సార్లు. స్నానం చేయలేని పరిస్థితి ఎవరు కల్పించారు? ప్రకృత మనిషా? ప్రకృత. అదో మీ ఆన్సర్ ఇచ్చారు. ఏం పేరు సార్ మీరు? ఈశ్వర్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా పట్టుకున్నాను. 2 కాళ్ళు కూడా అని చెప్పారు సార్. క్యాచీ, అది కావాలి నాకు. అలా అయితే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, నేను సహజంగా బృందావనం ఎప్పుడు వెళ్తాను? సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్, నవంబర్ ఈ టైంలో వెళ్తాం. ఆగస్టులో ఈ కోవిడ్ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు ఫోటో పెట్టారు నాకు. గురూజీ అవి దేకే కైసా యమునా అన్నాడు. వెంటనే వెళ్ళిపోవాలనిపించింది. అంటే ఐ నెవర్ ఎక్స్పెక్ట్. యమున ఏమిటి గోదావరిలో ఉంది, మీకు అర్థమైందా? యమున ఏమిటిరా గోదావరిలో ఉంది, ఇంత స్వచ్ఛంగా. ఎందుకని? ఫ్యాక్టరీలు ఆపేశారు. ఈ 2 కాలంలో ఎఫెక్ట్ లేకుండా పోయింది. అసలు మళ్ళీ సర్వమంగళం, అది వేరే అనుకోండి. ఇంటికి ఇదంతా ఎందుకు చెప్తుందంటే, మనిషి మాత్రమే చాలా గొప్ప పనులు చేయగలడు, చాలా సర్వనాశనం చేయగలడు. మనిషి మాత్రమే చాలా గొప్ప పనులు, చెడ్డ పనులు 2 చేయగలడు. ఆకాశం ఎక్కడ ఉంది? లేదు. అసలు వాస్తవానికి ఆకాశం అనేది లేదు, తెలుసా? హ్యాపీనెస్ అని ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటాం? సంతోషం. ఇప్పుడు పరుపు మీద పడుకుంటే మనకు వచ్చేదాన్ని ఏమంటాం తెలుగులో? సుఖం. ఎవరైనా అగరబత్తి చూడకుండా దేవుడు తిప్పిన తర్వాత ఇలా తిరగగానే మనకు అంటుకుపోతే అప్పుడే వచ్చేదేంటి? సువాసన కదా సార్. సార్ ఎవరు? లవ్ యూ సార్. లవ్ యూ సార్. నేను ఇది ఎందుకు చెప్పాను మళ్ళీ చెప్తాను. యూ విల్ ఎంజాయ్. యాక్చువల్గా ఎంజాయ్ కాదు, బాధపడాలి. దుర్మార్గం ఏంటంటే, తిరుమలలో మా బుక్ స్టాల్ అమలమయ్యేది నాట్ దేర్. ఓకే ఓకే ఓకే. తిరుమలలో మన బుక్ స్టాల్ అండి, ఇస్కాన్ బుక్ స్టాల్. సో నేను కూడా చాలా చోట్ల ఇన్ఛార్జ్గా ఉండి ఆ బుక్ స్టాల్ చూసుకునేవాడిని. అయితే వచ్చిన వాళ్ళంతా మనంత మెచ్యూర్గా ఉండరు కదా. అక్కడ అగరబత్తులు కూడా సేల్ చేసేవాళ్ళు మా స్టాల్లో. బాగా గుర్తు నాకు, రామ్లీలా అని ఒక అగరబత్తి చాలా ఫేమస్ ఉండేది అప్పట్లో. బాంబే నుంచి అక్కడి నుంచి వచ్చేది. ఒక 4-5 అగరబత్తులు మేము స్టాల్లో ఉండే దేవుడికి తిప్పి ఈ అగరబత్తుల బాక్స్ మధ్యలో పెట్టేవాడు. ఈ ఇమ్మెచ్యూర్ ఫీల్, ఆ వాసన వస్తుంది. స్టాలు, బుక్స్ కనబడతాయి. చెప్పకూడదు. ఎవరో పాపం తెల్ల పంచి కొట్టుకుని సంతోషంగా సార్ ఎంత అని వచ్చాడు. ఇంక చెప్పకూడదు, అర్థమైందా? పైన చుక్కలు పంచకి ఇంక చెప్పకండి. కొత్త పంచె, వీడు 5ో ఎన్నో పెట్టేసి ఉంటాడు అంతే. అలా చాలా దురదృష్టకరం, అన్యాయం జరిగింది అనుకోండి. మనకి అలా మంచి పంచె కాలిపోయినా, ఏదో మన ఒళ్ళే అడ్డుకుపోయినా మనకు వచ్చేది దుఃఖం. మంచి పరుపు మీద పడుకుంటే వచ్చేది సుఖం. రెండిట్లో కామన్గా ఏముంది? కమ్. అవునా? మనం ఇందులో COME అని దేని పిలుస్తాం? సుఖం. అవునా? సుఖం. సుఖం మాత్రమే కమ్ అంటాం. దుఃఖం మనం పిలవం. ప్రహ్లాదుడు అంటాడు. ప్రహ్లాదు అగరబత్తుల నుంచి ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాం మనం. ఇది దగా విత్ పొగ. ప్రహ్లాదుడు అంటాడు, ఎవరైనా ముసలితనాన్ని కోరుకుంటారా? Does anyone expect old age? No. Disease? No. Death? Never. But all will come without your invitation. Correct? ఆయన అంటాడు, నువ్వేం కోరుకోలేదు కదా, నువ్వు అసలు ఏంటిని పిలవలేదు, యువర్ నాట్ డిసైడ్. కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకని? కాలంలో నువ్వు ఉంటావు, కాలంలో నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు అడగకుండానే ముసలితనము, నువ్వు అడగకుండానే రోగము,
నువ్వు అడగకుండానే చావు వస్తుంది, మిగిలినవి కూడా వస్తాయి కాలంలో. నువ్వు కింద పడి దొల్లేయద్దు, నువ్వు కింద పడి దొల్లేయద్దు ఆ విషయంలో. నువ్వు అసలు ఎందుకు పుట్టావు, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చాను, దేనికి వచ్చాను? ఇక్కడ కూర్చుని చాటింగ్కా, ఈటింగ్కా? నేను వచ్చింది మీటింగ్కి కదా. పర్పస్ ఆఫ్ లైఫ్ కావాలి. ఊరికే మీరు ఎంజాయ్ చేయండి, ఇది ఆల్రెడీ జరిగింది రైల్లో, ఊరికే సరదాగా. కానీ అర్థం ఇది వెనక పరమార్థం కూడా ఉంది. పొద్దున్నే 3కో 4కో లేచి స్నానం చేసి తెలంగాణ ఎక్స్ప్రెస్కి రైలు ఎక్కాలి. ఎక్కడో ఉన్నాను నేను, ఇటువైపు ఎక్కడో సంథింగ్ గోడ, సంథింగ్ ఆప్సి కూడా ఇటువైపు గోడలు ఉన్నాయో సంథింగ్ ఏదో, మొత్తం నాకు తెలీదు, ఎవరింట్లోనో ఉన్నా. పొద్దున్న రైలు ఎక్కాలి. అతను కారు ఉంది కాబట్టి బయలుదేరిపోయాం, ఎక్కేసాం, రైలు ఎక్కేసాం. సూర్యుడు వస్తాడు కదండి 7 అట్లా. నేను ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆదిత్య హృదయం సీట్లో కూర్చుని ఎందుకు చదువుకోవాలి? ఫ్లైట్ అయితే కదలలేం, కిటికీ పక్కన ఉంటే చెప్పుకుంటాం. రైల్లో చక్కగా గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడి చెప్పుకుందాం అని ఉద్దేశంతో ఇలా లేవబోయాయి. ఎదురుగా ఒక 69 and 72 ఓల్డ్ కపుల్, వెల్ ఎడ్యుకేటెడ్. నేను ఇలా లేచేసరికి ఆవిడ సెల్ చూస్తుంది. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆ వయసు ఆ టైంలో ముసలావిడ ఏ నర్తనశాలో, ఏ లవకుశో, విష్ణు సహస్రనామాల్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం ఏదో అనుకోవాలి అంతేనా? కానీ మీరు ఇప్పుడు చెబితే నవ్వుతారు. ముసలిదే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతున్నాము, ఒట్టుగా చెప్తున్నా. అంటే వేరే గేమ్ పేరు నాకు తెలుసు, పబ్జీ ఏదో ఫేమస్ కాబట్టి ఆ పదం చెప్పాను. నేను భలే ఆశ్చర్యపోయాను. ఏం చేస్తున్నారు మీరు? మేము చదువుకోవడానికి టైం లేక వస్తుంటే ఏం చేస్తున్నారు అన్నాను. అంటే ఆవిడంది, ఆగ్రహించకండి, ఆగ్ర దాకా వెళ్ళాలి కదా, వీడు టైం పాస్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు కోపం వస్తుంది. నేనన్నాను, మీరు టైం పాస్ చేయడం కాదండి, అసలు మీకు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోతారు అని చెప్పారు. ఇది ప్రాక్టికల్, ఇది ప్రాక్టికల్. నేను బాగా ఇష్టమైనటువంటి ఆంగ్ల పదం ఏంటంటే ప్రాక్టికల్. ఊహని అస్సలు ఇష్టపడను నేను. వీళ్ళని అంటే మా శిక్షకు వాడు నవ్వుతున్నారు చూడాడు మొహం, వీళ్ళకి తెలుసు కాబట్టి. అనుకున్నాను, ఏ రమేష్ చెప్పావు ఆయనకి, రైట్, అనుకున్నాను అంటే వీళ్ళని అసలు ఊరుకోండి. నేను కానీ ప్రధానమంత్రిని అయితే అనుకున్నాను పదం బ్యాడ్ అంటుంటాను. నువ్వెవడో అనుకోవడానికి అసలు అడుగు అంతే, అనుకునే ప్రోగ్రాం లేదు. సో ఆవిడతో ఏం చెప్పానంటే, టైంపాస్ అంటారేంటమ్మా, అసలు టైం లేక చచ్చిపోతుంటాను, అది కూడా ఏజ్ ఏంటిది అని ఓ శ్లోకం చెప్పాను. మా దురదృష్టం ఏంటంటే ఆ రికార్డు చేసినవన్నీ బృందావనం వెళ్ళిన తర్వాత ఆ సెల్ ఫోను మన వాడు ఒకడు వీడియో తీసిన జేబులో పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. ఇక్కడ డ్యాన్సు, అక్కడ గాన్స్ పోయింది, సెల్ పోయింది. నా బాగా గుర్తు, ఆ సెల్లో ఆ వీడియో ఉండుంటే బాగుండే. సెల్ ఉంటే నేను కూర్చుని ఓ గుడి దగ్గర రాధా మదన్ మోహన్, బృందావనంలో ఒకటే కొండ, ఆ కొండ మీద కూర్చుని వీళ్ళకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక కోతి వచ్చి వీపు మీద, పిల్లలు చూసారా వెనకాల ఉప్పు బస్తాల, అది నా జేబులో ఏదో తీయబోయింది. మళ్ళీ ఒక స్వీట్ మెమరీ ఉండేది, అన్ని మెమరీలు ఆ సెల్ ఫోన్ మెమరీలో వెళ్ళిపోయినాయి అనుకోండి. నేను ఆవిడతో చెప్పిన శ్లోకం మీరు నేను వచ్చిన దానికి లాభంగా గుర్తుపెట్టుకోండి. అందరు నమస్కారం మొదలుపెట్టి చెప్పండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయే యమస్య కరుణా నాస్తి ధర్మస్య. కొంచెం వాల్యూ పెంచితే నాకు బలం వస్తుంది. ఊరికే సరదాకి సార్. పిల్లలు తల్లులు రండి, బంగారం రండి, బంగారు తల్లి ఉన్నారు. వేరెవర్ యూ వాంట్ యూ కెన్ సిట్.
దాని అందుకని కాలక్షేపం, ఇది టిఫిన్ ఎఫెక్ట్. ఇది నాకు భోజన ఎఫెక్ట్ కూడా కావాలి. నేను ఒక్కసారే తింటాను, నేను ఒక్క భోజనమే చేస్తాను. ఏకాదశి చూస్తే అది కూడా ఉండదు. నన్ను అడిగితే జనమా భోజనమా, నా ప్రయారిటీ జనమే. ధనమా జనమా, జనమే. ఎందుకంటే ఒక్కరైనా ఉద్ధరింపబడితే ఈ కంఠం శ్రమ పొందిన దానికి మేము పొందే ప్రయోజనంగా భావిస్తాం. అది పెద్ద సన్మానం మాకు. చెప్పండి నాన్న. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. చాలా బాగా చెప్పారండి. మీకు మీరే ఒకసారి చెప్పండి. మా బంగారు తల్లి కూడా చప్పటిచ్చింది. నువ్వు తీవారా? ఇలాంటి తీవా? బంగారు తల్లి ఏం పేరు? నా ఆర్ రేయానా, RAYA. ఓకే ఓకే. ఏదైనా గూగుల్ తల్లికి జై. ఇలాంటప్పుడు ఇవన్నీ అసలు కన్న తల్లి పేరు పెట్టడం మానేసారు. ఏళ్ళు గూగోలు గూగోలు నా గోల్గోలు గుల్గోలు మొత్తం గూగుల్ తల్లి. ఎక్కడికి వెళ్ళు, ఏ రైలు ఎక్కినా ఏమున్నది గర్వకారణం. మొన్న ఎక్కడో అంటే మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు. కానీ పుణ్యానికి రైల్లో మొన్నే 4 రోజుల క్రితం కర్నూలు వెళ్తూ ఏం పేరు అన్నా? విమాన్. ఇంకోటి జవాన్, ఇయాన్, జియాన్, డియాన్, బయాన్. ఏమిటో అసలు చక్క పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ. పలకడానికి బాగుంటుంది, పుణ్యానికి పుణ్యం, కనెక్ట్ పౌరాణిక్ హిస్టరీ ఎంతో ఉంటుంది. నేను ఆశ్చర్యపోయి ఆనందపడుతుంటాను. రైల్వే స్టేషన్లో వందే భారత్ కోసం ఎదురు చూస్తున్నాను. లేట్ అయింది. అక్కడ వైజాగ్ నుంచి వెళ్ళే వందే భారత్. నేను పొద్దున్నే వచ్చాను. పిల్లవాడిని పేరు అడిగితే చాలా యూనిక్ నేమ్. నా వెంటనే ఒక పాట గుర్తొచ్చింది, మీతో కొంచెం పాడిస్తాను. ఓకేనా? రాముని కన్నా భారతి నీది. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మీరంతా చాలా క్వాలిఫైడ్ పీపుల్తో నేను మాట్లాడుతున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. రాముని కన్నా భారతి నీది, సీతను గన్న పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆదర్శములు నీకురా, ఆ చంద్రార్కం ఆదర్శం వది, రామాయణమని చాటాలోయ్, రఘురాముని చరితం నాదనవో, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో, దిక్కులన్నీయు పిక్కటిల్లగా, భారత మాతకు జయ్యనవోయ్, భారత మాతకు జయ్యనవోయ్, ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి, వేన వేలుగా ధర్మ సూక్ష్మములు భారత మందున కలిగిన భారతి, ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం
మనదేనో, పుష్యమిత్రుడు తాంత్యాతోపే, రుద్రమదేవి ఝాన్సీ రాణులు, సువర్ణ పుటలతో చరిత్ర నింపిన. నాన్న నోరున్న వాళ్ళంతా పాడండి, మగవాళ్ళు పాడక్కర్లేదు. సువర్ణ పుటలతో చరిత్ర నింపిన, మగవాళ్ళని కూడా పలికించిన కృష్ణ భగవానికి జయ. సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్, వారంతా నా వారనవోయ్. రమేష్ ముందుకు వచ్చాను, నువ్వు ఖచ్చితంగా పాడట్లేదు. పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్, వారంతా నా వారనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, భారతదేశం మనదేనో. ఆదిశంకరుని శంకారావం, ఆదిశంకరుల శంకారావం, అగస్త మౌని ధర్మ ప్రచారం, అగస్త మౌని ధర్మ ప్రచారం. ఆదిశంకరుని శంకారావం, ఆదిశంకరుని శంకారావం, అగస్త మౌని ధర్మ ప్రచారం. అగస్త మౌని ధర్మ ప్రచారం. సమర్థ రాముడు పరమహంసలకు, సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది, ప్రపంచ సభలో గర్జన చేసిన, ప్రపంచ సభలో గర్జన చేసిన, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవో, ఆ వివేకవాణి నాదనవో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో, భారతదేశం మనదేనో. దిక్కులన్నీయు పిక్కటిల్లగా, భారత మాతకు జయ్యనవోయ్, భారత మాతకు జయ్యనవోయ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. చాలా ధన్యవాదాలండి విన్నందుకు, ఉన్నందుకు, అన్నందుకు, లాస్ట్లో తిన్నందుకు. అయితే మనం పాడుకున్న పాట నేను ఎందుకు చెప్పాను అనేది ఆ అబ్బాయి పేరు చెప్పలేదు మీకు. వాడి పేరు పుష్యమిత్రుడు. ఎక్కడ విన్నాం మనం? యూనిక్ నేమ్ కదా, యూనిక్. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన ఈ దేశంలోనే ఈ దేశాన్ని 7 సార్లు ముక్కలు చేయగలిగినటువంటి మూర్ఖులు కూడా పుట్టారు. రాత్రి దురంధర్ సినిమాకి వెళ్ళాను. ఏం అందులో మన భారతీయ స్పై గూఢచారిని ఈ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకుని అతని ఫేస్కి, బాడీకి ఎన్నో వందల కుక్కాలు తగిలించారు, హుక్స్. అతన్ని పైకి లేపడం అంటే వాటిని ఇలా పట్టుకుని ఆగడం, ముఖము అవి. ఇంకెవరున్నారు చెప్పు అన్నాడు ఆ పాకిస్తాన్ అధికారి. ఇతను బాధతో విలవిల్లాడుతున్నాడు. వాడు ఒక్కసారి ఆ హుక్స్ అన్ని ఇలా లాగేశాడు, కళ్ళు అన్నీ వచ్చేసి. అలా కొన్ని లక్షల కోట్ల మందిని మనం కోల్పోయాం కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రశాంతతని వచ్చే తరానికి ఇవ్వాల్సిన బాధ్యత అయితే మనదే. మనం ఐబ్రో అని ఐబ్రోస్ ఎగరేసుకుంటే యూ నెవర్ గెట్ పీస్, ఇట్స్ గోయింగ్ టు బి పీసెస్. మీకు తెలుసా 1936 కూర్చున్నాను. 1936లో లాహోర్లో ఒక సేట్ చమన్లాల్ అనే ఆయన అటు ఇటు 2 బిల్డింగ్స్ కట్టిస్తున్నాడు. మధ్యలో ఆర్చ్ ఇప్పటికీ ఉంది ఆ బిల్డింగ్. కానీ చమన్లాల్ వారసులు ఎవరు లేరు.
ఆ బిల్డింగ్ కట్టిస్తూ అతనితో పనివాడితో అన్నారు, మా ఇద్దరు అబ్బాయిలకి 2 బిల్డింగ్స్ కట్టిస్తున్నాను నేను, నీకు ఎంతమంది పిల్లలు, నువ్వేం కట్టిస్తున్నావు అన్నాడు. నాకు 9 మంది అండి అన్నాడు. మరి ఏం కట్టిస్తున్నావు అన్నాడు. మాకెందుకు సార్ అవన్నీ, ఇక్కడ మీరు కట్టిస్తున్నారు కదా 2, రావలపిండిలో ఇంకో భజనలాల్ కట్టిస్తున్నాడు, కరాచీలో ఇంకొక ఆయన కట్టిస్తున్నాడు, ఇవన్నీ మావే కదా అన్నాడు. 9 ఏళ్ళలో జరిగిందిగా, 36, 47, 11 ఏళ్ళలో జరిగిందిగా. చమన్లాల్ లేడు, భజనలాల్ లేడు, భజనలు లేవు, దేవాలయాలే లేవు. రావల్పిండి మనకేదో బియ్యం పిండిలా గుర్తొస్తుంది కాదు. బప్పా రావల్ గ్రేట్ వారియర్, మన దేవాలయాల కోసం, ధర్మం కోసం, గోడు కోసం వాళ్ళ జీవితాన్ని అర్పించినటువంటి వాళ్ళు. అటువంటి వీరుల పేరు రావల్ పేరు మీద వచ్చింది. దురదృష్టం ఏంటంటే మనకి వాళ్ళు ఎవరు తెలియదు. మన దృష్టిలో హీరో అంటే దొంగ. అమ్మకు అర్థమైంది, మీకు కూడా అర్థమైంది. దొంగ సార్, దొంగ. దొంగలకే దొంగ కాదు, దొంగలు మీన్స్ వుడ్స్, అంతే కదా. దొంగలు ఎత్తుకెళ్ళి దొంగ తెచ్చుకోవాలి అంతే. ఏం నేర్చుకోవాలో అర్థం కాదు. దురదృష్టకరం. అటువంటి వాడికి అవార్డులు కూడా రావడం ఏమిటో. మనం ఖచ్చితంగా ఈ డైలాగ్ వాడాలి. ఏది? ఏ విషయంలో? ధర్మం విషయంలో, దేశం విషయంలో, దైవ విషయంలో, గో విషయంలో, వాల్యూస్ విషయంలో. మనం ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశం అవుతాం? ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం కదా, డెవలపింగ్ కంట్రీ, నాట్ డెవలప్డ్ కదా. డెవలప్ మీద పడుకుంటే డెవలప్ అయిపోతుందా? ఎప్పుడు అవుతాం మనం? మన దేశంలో ఒక్కటి కూడా వృద్ధాశ్రమాలు లేకుండా ఉంటే, రోడ్ల మీద ఆవులు ఎక్కడ తిరగకుండా, వాళ్ళ పోస్టర్లు తిరగకుండా, రోజు లక్షల ఆవుని చంపేస్తుంది. ఆవు అంటే నాట్ జస్ట్ యానిమల్, ఇట్స్ ఎ నీడ్. ఎన్ని రోజులు ఉంటాం మనం, ఎన్ని రోజులు తింటాం? ఈ భూమిలో సారం చచ్చిపోతే, నువ్వు దున్నడానికి పొలం ఉన్నా ఆ పొలంలో పండించే సత్తా చచ్చిపోతే, నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉంటే ఎవరికి కావాలి, ఏ అపార్ట్మెంట్లో ఉంటే ఎవరికి కావాలి? నీకు అన్నం పెట్టేవాడు లేనప్పుడు, అన్నమే పుట్టనప్పుడు, ఖచ్చితంగా మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బెటర్ సిచ్యువేషన్కి వెళ్ళాలి తప్ప గట్టర్లోకి వెళ్ళకూడదంటే మనం ఏం చేయగలమో చెయ్యాలి. మనందరికీ మూలాలు మన విలేజెస్లో ఉంటాయి. ఎవ్వడు ఇక్కడ అపార్ట్మెంట్లో పుట్టలే. అపార్ట్మెంట్ పుట్టాక మనం వచ్చాం, అవునా కదా? ఈ బిల్డింగ్స్ పుట్టిన తర్వాత మనం వచ్చాం తప్ప మనం ఈ బిల్డింగ్లో పుట్టలే. అఫ్కోర్స్ మీ పిల్లలు పుట్టుండొచ్చు. ఎన్ని బిల్డింగ్స్ కట్టినా, ఎంత పొజిషన్లో ఉన్నా, మెతుకులు అయితే కావాలి కదా బతుకులు నడవాలంటే. మెతుకులు ఎక్కడి నుంచి వస్తాయి? రైతు నుంచి వస్తాయి. రైతు విలువ మనకి తెలిస్తే పిల్లలకి తెలుస్తుంది. చాలా మంది పిల్లలు అన్నం పాడేస్తారు. ఎందుకు పాడేస్తారు? ఎలా తెలుస్తుంది? అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి. ఎప్పుడో ఒక వీడియో చూశాను, రైతులు భోజనాలు చేస్తున్నారు, అన్నం మెతుకు కూడా కాదండి, అది ఒక ముక్క తునక ఆయన అలా తీసి ప్లేట్లో వేశారు. అలాగే నేను విన్నాను, పెద్ద ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, ఆయన కూడా అట్లా భోజనం పడిపోతే మళ్ళీ వేసుకునేవాడంట. ఆయన భార్య అడిగిందంట, అదేంటండి కింద పడ్డది తింటారు అని. ఈ మెతుకుల కోసమే కదా అంతంత లైట్ల మధ్యలో అంతంత డైలాగులు చెప్పేది, ఈ మెతుకుల కోసమే కదా. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకు వాడతాం అంటే రెస్పెక్ట్, అంతే. రెస్పెక్ట్. పాడేయడం ఈజీ, సంపాదించండి. కొన్ని వేల టన్నుల ఆహార పదార్థం వ్యర్థం చేస్తున్నారు. ఎవరు? బాగా చదువుకున్న వాళ్ళు. ఎడ్యుకేట్ అంటే ఏంటి? పేరు చివర డిగ్రీలా,
ఇంకా ఈ రోజుల్లో వరకట్నం, ఫేస్బుక్లో వీడియోలు. ఎక్కడున్నావు? అమ్మాయి రావడమే అదృష్టం కదా. మళ్ళీ అమ్మాయి మీద వ్యాపారం చేయడం ఏంటండి? అమ్మాయిని అడుక్కోవడం ఏంటండి? అమ్మాయి లక్ష్మీదేవి. కట్నం అదేదో పెద్ద మ్యాండేటరీయా? చదువుకున్న వాళ్ళు. కాబట్టి చదువుకున్న వాళ్ళని ఏమంటారు? లిటరేట్స్ అంటారు. లిటరేట్స్. ఎడ్యుకేట్ అనే పదం వాళ్ళకి వాడకూడదు. ఎడ్యుకేటెడ్ అంటే ఎవరు? సరిగ్గా ప్రవర్తించడం తెలిసినవాడు. పేరుచో డిగ్రీల వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ కాదండి. వాళ్ళ కింద చేయి పెడితే వాడు ఎడ్యుకేట్ అవుతాడు? వాడు ఓటు వేయని దరిద్రుడు ఎడ్యుకేటెడ్ అవుతాడా? మన జూబ్లీ సెలక్షన్ అయింది, ఎవరు బాగా ఓట్లు వేశారు? ఎవరైతే అధికారం కావాలనుకున్నారో, ఎవరైతే తమ మత వ్యాప్తి కావాలనుకున్నారో వాళ్ళు 99% ఓట్లు వేశారు. మనకి బద్ధకం. రేపు ఇవాళ నిన్న బంగ్లాదేశ్లో ఒక హిందూ ఏదో 30 ఏళ్ళు 32 లైవ్లో చెట్టు కట్టి కాల్చేశారు. ఇలాంటి పరిస్థితులు మనకు రాకూడదంటే మనం ఎవరి పట్ల వ్యతిరేకం కలిగి ఉండక్కర్లే, కానీ స్ట్రాంగ్గా ఉండాలిగా, బలంగా ఉండాలిగా, దృఢంగా ఉండాలిగా, ఎక్కడ తినాలో ఎక్కడ కొనాలో తెలిసి ఉండాలిగా, చిన్న బిడ్డలకు ఇంగిత జ్ఞానం మనకు ఉండాలిగా. ఎవరైనా చిన్న బిడ్డ ఉన్నారా? సమ్ స్కూల్ బాయ్ ఆ స్కూల్ గర్ల్ వచ్చి వెళ్ళిపోయారు. ఇందా చూశారు. మొన్న పిల్లలతో బాగా అల్లరి చేశాం. ఏ ఊర్లో? నానా యూ కెన్ కమ్. కమ్ నాన్న బంగారు. దా జస్ట్ మేబీ యూ కెన్ కమ్ బోత్. యూ కమ్. No, I'm going to ask 1-2 questions. You can answer. You want Telugu or English? ఏంటి? That's good, Nana. What's your name? నిధి. మీ నాన్నకి నువ్వే నిధి అంతే కదా తల్లి? వాట్స్ యూ? నువ్వే ఐశ్వర్యం మీ నాన్నకి. వాట్ నేమ్స్? బోత్ ఆర్ సేమ్ యాక్చువల్లీ. బోత్ ఆర్ సిస్టర్స్ ఆర్ ఫ్రెండ్స్? వెరీ గుడ్. నాన్నకి నిధి ఎవరా? కూతురే. నిధి మీన్స్ ట్రెజర్, కరెక్ట్? నాన్నకి ఐశ్వర్యం ఎవరు? ఆపులెన్స్. యూ కరెక్ట్. సరే, మై క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైనా తెలుగు ఓకే, ఎప్పుడైనా ఫుడ్ తింటాం కదా, బిఫోర్ ఈటింగ్ ఫుడ్ ఎవరైనా వచ్చి అని ఊస్తే తింటారా? అంటే వీళ్ళకి బుద్ధి ఉంది కదండి. గివ్ ద బిగ్ హ్యాండ్ టు బోత్ ఆఫ్ దెమ్. యూ హ్యావ్ అ సెన్స్, కరెక్ట్? ఎవరైనా ఫూ అంటే తినరు అంటే మీకు జ్ఞానం ఉంది, యూ హ్యావ్ ఇంటెలిజెన్స్. పోనీ మీకు ఫుడ్ సర్వ్ చేసిన తర్వాత, ఆఫ్టర్ కర్రీ, సబ్జీ, రైస్, దాల్, చట్నీ, సంథింగ్ అంతా అయిన తర్వాత నువ్వే అని ఊసుకు తింటారా? అండ్ పిల్లలు, మంచి పిల్లలు, బుర్ర బుద్ధి ఉన్న పిల్లలు, గివ్ ద బిగ్ హ్యాండ్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ 2 gifts ఫర్ యూ లేటర్. కూర్చోండి అబ్బా గారు, కూర్చోండి. పిల్లలు చెప్తే బాగుంటుందని బాలవాక్కు అందుకు చెప్పించాను. మరి మనకి 40, 50, 60 వస్తాయి కదండి. వాడు ఉమ్మేస్తాడని తెలుసు, ఇది కలుపుతాడని తెలుసు, ఇది కూడా కలుపుతాడని తెలుసు. అయినా ఏ భయ్యా, ఏ పానీపూరి దేదో, ఏ షవర్మా దేదో, ఏ బిర్యానీ దేదో. ఎలా 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 ఎవరు మారాలి? మనని. ఇప్పుడు రెస్పెక్ట్ ఇద్దాం, నేను కాదని చెప్పను. తెలుగులో సామెత ఏంటి? మీ ఊరికి మా ఊరు ఎంతో. అదే రాధా మనోహర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా, ఐ విల్ సే పోరా, నాట్ రారా కదా. మన బోయపాటి శ్రీనుకి, ఆయన డైరెక్టర్ ఉన్నారు కదా, వారికి ఫోన్ చేశాం ఆ సినిమా సందర్భంలో, ఏదో ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఉంటే. ఆయనతో చెప్పాను నేను, సార్ మీరు మాది ఒక డైలాగ్ వాడారు అన్నాను. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇది నాకెలా తెలుసు? నేను పెట్టిన వీడియో 5-6 ఏళ్ల క్రితంది ఒక డైలాగ్ ఉంది, దాన్ని ఇందులో వాడారని అఖండ 1 టైంలో నాకెవరో గురుజీ మన డైలాగ్ వాడేశారు. పోలేరా మంచిదే, సోషల్ మీడియాలో. అప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పాను ఎవరికో. ఏంటంటే, మీ నాన్నగారు ఉన్నారా? ఇది ప్రశ్న. రెండో ప్రశ్న సినిమాలో చూశారు, నేను ఎప్పుడూ వాడింది, ఆ వీడియో ఉంది.
కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వడం మానద్దండి. ఖచ్చితంగా ఇద్దాం, ఖచ్చితంగా ఇద్దాం. మీరు కేకులు తినండి, కేకలేయండి, కానీ వాళ్ళకు కూడా చక్కగా కృష్ణుడి ముందు పెట్టిన ప్రసాదం పెట్టండి. వాళ్ళు తీసుకుంటే మీరు తీసుకోండి, వాళ్ళు తీసుకోకపోతే మీరు మూసుకోండి. రెస్పెక్ట్ నెవర్ బి వన్ సైడ్. వాడు ఉమ్ము అది కలిపింది ఇస్తే నువ్వు తినేసి నువ్వు ఇచ్చింది వాడు తినకపోతే వాడు మనకెందుకు? ఇప్పుడు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇజ్రాయిల్, పాలస్తీనా వాళ్ళందరూ ఒక జాతి వాళ్ళే, తెలుసా మీకు? కానీ ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నారా? నేను రాత్రి వీడితో సినిమా చూస్తూ ఇద్దరికి ఒకే గాడ్, ఇద్దరికి ఒకే గాడ్ కదా, మరి వాళ్ళు ఎందుకు కొట్టి చచ్చిపోతున్నారు? ఇక్కడ ఒకడు శివుని నమ్ముతాడు, ఒకడు అమ్మవారిని నమ్ముతాడు, ఒకడు రాముని నమ్ముతారు, ఒకళ్ళేమో కృష్ణుని నమ్ముతారు, ఒకటి దేవుడికి రూపమే లేదంటాడు. అయినా మనం అందరం సర్వే జన, భోజనం గుర్తు తెచ్చుకోండి, సర్వే జన, సర్వే జన. మెను కూడా చెప్తే గుర్తు చేసుకుంటారు. కాబట్టి ప్రపంచ శాంతి అనేది ఖచ్చితంగా భారతదేశం మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే మనం మాత్రమే చెబుతాము దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు. చెప్పండి ఒకసారి. హరి, శివ, కృష్ణ, మధు, దత్త. ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు కదా. యూ కెన్ అడ్రస్ గాడ్ విత్ 2 letters, కరెక్ట్? చెప్పండి. గోవింద, మాధవ, అచ్యుత, కేశవ. ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. జనార్దన, దామోదర, నారాయణ, నరసింహ, వాసుదేవ, మహాదేవ. ఎన్ని అక్షరాలు? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎన్ని అక్షరాలు కదా? ఓం నమో నారాయణాయ నమః. ఎన్ని? 8. ఇది అష్టాక్షరి. చెప్పండి. ఓం నమో భగవతే, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఎన్ని అక్షరాలు? 12. దీని పేరు ద్వాదశాక్షరి. ఇప్పుడు ఒకసారి 2 చేతులు పైకెత్తి చెప్పండి, కుప్పం పైకి చెప్పండి. అందరూ హరే కృష్ణ.